కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. జీవిత పాఠశాల అనే ఈ అంశంలో భక్తుడైన యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఆయన జననం మొదలుకొని మరణం వరకు ఓ అద్భుతమైన ఆత్మీయ దృశ్యకావ్యం యోసేపు జీవితం. ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనలో కనిపించే శ్రేష్టమైన గుణలక్షణాలు మనకెన్నో పాఠాలు నేర్పిస్తాయి. మనం గత వారంలో ఆయన ఎలాంటి వాగ్దానాలకు రుజువుగా, వాగ్దానాల నెరవేర్పునకు రుజువుగా ఉన్నాడో చూశాం. ఎఫ్రాయిం యొక్క 3వ తరం పిల్లలు ఆయన చూశాడని. అక్కడి నుంచి ఆదికాండం 50:24 యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను. ఇది మాట. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను. వాస్తవానికి అందరికంటే ముందు చనిపోతున్నవాడు యోసేపు. అందరూ బ్రతికున్నారు, సహోదరులందరూ బ్రతికున్నారు. యోసేపు మరణిస్తున్నానని చెప్తున్నాడు. ఇది ఆశ్చర్యం. దేవుడు ఎవరికి ఆయుష్ ఎక్కువ ఇస్తాడో ఎవరికి తక్కువ ఇస్తాడో మనకు తెలియదు. కానీ ఇచ్చిన ఆయుష్ని సద్వినియోగం చేసుకున్నామా లేదా అన్నదే ప్రశ్న. నేను చనిపోవచ్చున్నాను అని తన సహోదరులను చూచి ఆయన చెప్పినట్టుంది. మరణం అనే దగ్గర మనం మరణాన్ని 4 కోణాల్లోంచి చూడొచ్చు అనిపించింది. మొదటి కోణం పరలోకం, దేవుని కనుదృష్టిలో నుంచి. రెండవ కోణం యోసేపు ఆయన ఆత్మీయ జీవితంలో నుంచి. మూడవది యోసేపును కోల్పోతున్న కుటుంబం యొక్క జీవితంలో నుంచి. నాలుగవది ఐగుప్తు యొక్క సామాజిక జీవితంలో నుంచి కూడా యోసేపును చూడవచ్చు అనిపించింది. 4 చూడగలమో లేదో తెలియదు, కానీ 1-2 ప్రయత్నం మాత్రం చేద్దాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, లేఖనం మీది మాట్లాడుతున్నవాడు మీ పాద పరిచారకుడు. మీరు దయ చూపిస్తే తప్ప మాట్లాడడం సాధ్యం కాదు. మీరు నింపితే తప్ప వాక్యం వెల్లడి కాదు. మీరు కృప చూపిస్తే తప్ప మేము మేలు పొందడం సాధ్యం కాదు. మీ కృపకు, మీ కనికరానికి, మీ దైవికమైన నడిపింపుకు మమ్మల్ని అప్పగించుకుంటూ నీ దాసుని మీ ఆత్మచేత నింపి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేసే క్రమంలో ఒక్కొక్క పదం, ఒక్కొక్క వచనం ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నట్టు అనిపించింది. యోసేపు గారి జీవితం ఎప్పుడో ముగిసిపోతుంది అనుకున్నాం, కానీ ప్రతి వచనం దగ్గర ఆపి ఆలోచించి చేస్తున్న దేవునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చనిపోవచ్చున్నాను అని చెప్పడం, మనం దీన్ని యోసేపు గారి యొక్క కోణంలోని చూద్దాం. యోసేపు యొక్క మరణం దగ్గర భయం కానీ బాధ కానీ మనం చూడలేం. మరణం వద్ద యోసేపులో ఎంతైనా భయం కానీ బాధ కానీ కనిపించదు. నేను చనిపోతున్నాను, ఎంత క్యాజువల్గా, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడో ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను చనిపోతున్నాను అనగానే ఇల్లంతా గౌరవం ఉంటుంది.
వాళ్ళని చూసి ఈయన కూడా ఏడుస్తాడు. అలాంటి వాతావరణం ఏం కనిపించలా. నేను చనిపోతున్నాను అని చెప్పాడు. అప్పటికి యోసేపు యొక్క వయసు 110 సంవత్సరాలు. 110 సంవత్సరాలు బ్రతికిన యోసేపు నేను చనిపోతున్నాను అని అన్నప్పుడు తన కోణంలో నుంచి నాకు కనిపించిన 4 విషయాలు. ఒక మాట మనం హెబ్రీ పత్రిక దగ్గరికి వెడదాం రండి. హెబ్రీ పత్రికలో భక్తుడు దైవాత్మ చేత ప్రేరేపించబడి ఆయన ఒక విషయాన్ని వ్రాశారు. అది నిజంగా మరణం వద్ద జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అది 4వ అధ్యాయంలో 10వ వచనం ఇలా అంటాడు, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. భూమి మీద యోసేపు నెరవేర్చవలసిన కార్యం ఇంకేం లేదు. తనకు అప్పగించబడిన పని నమ్మకంగా చేశాడు, నమ్మకంగా ముగించాడు. ఐగుప్తును ఏ స్థాయిలోకి తీసుకుని వెళ్ళాలో ఆ స్థాయిలోకి తీసుకుని వెళ్ళాడు. తనకు అప్పగించబడిన ఫరో యొక్క గృహ నిర్వాహకత్వం కానీ, దేశం యొక్క ప్రధానిగా ఉండేటువంటి ఆ అర్హత, ఆ యోగ్యత కానీ, స్థానం కానీ, వాటన్నిటినీ అతి శ్రేష్టంగా నిర్వర్తించాడు. పని ముగించాను అనే తృప్తి ఒక వ్యక్తికి ఎంత నెమ్మదిస్తుందో చెప్పడానికి లేదు. యోసేపు నాకు అప్పగించబడిన పనిని యోసేపు సంపూర్ణంగా నెరవేర్చాడు. ఈ కోణంలో మాత్రమే కాదు, మరో కోణంలోంచి కూడా చూడవచ్చు. తన ఇంటి వారి విషయంలో అతడు పట్టింపు కలిగి వారిని పోషించే వద్ద కూడా స్పష్టంగా ఆయన దేవుని పోషకత్వానికి ఏమాత్రం తేడా రాకుండా వారిని పోషించటంలో బాధ్యత వహించాడు. ఇవి చూస్తున్నప్పుడు భూమి మీద మనిషి ఎప్పటి వరకు బ్రతికుండాలి? పని ముగిశాక 1 నిమిషం ఉండడం కూడా అనవసరం. పని పూర్తయ్యాక దేవుడు ఇంత అని ఆయుష్ నియమించిన తరువాత దాన్ని కొనసాగింపు చేయమని మనం బ్రతిమాలి ఫ్రీ విల్ని ఎక్సర్సైజ్ చేయడం అంత మంచిది కాదేమో. యోసేపు ఫ్రీ విల్ని ఎక్కడ ఎక్సర్సైజ్ చేసినట్టు కనపడదు. దేవుని చిత్తానికి అప్పగించుకోవడం అనేది యోసేపులో ఉన్న గొప్పతనం. ఆయన పనిని ముగించాడు, పని అయిపోయింది, ఇంకా అతను చేయవలసిన పని ఏం మిగిలిలేదు. కాలం సమీపిస్తున్నప్పుడు మనం నెరవేర్చవలసిన బాధ్యతలు మిగిలిపోయి ఉండడం అనేది దుఃఖసహితం. యోసేపు సంతోషంగా తన కన్ను మూయడం మనం చూస్తాం. 1. రెండవ మాట చూడండి, నేను ఇలా అనుకున్నాను. అదేమిటంటే తాను ఎక్కడి నుంచి వచ్చాడో మరలా అక్కడికి వెళ్ళిపోవడానికి అతడు సిద్ధపడుతున్నాడు. నేను ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. ఆ వచనంలో మనకేమర్థమవుతుందంటే, కనిపించే మాట విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు లేఖనంలో, వారు ఎక్కడి నుండి వచ్చారో అది తెలిస్తే వారు ఖచ్చితంగా
అక్కడికి తిరిగి వెడతారు కదా అంటాడు హెబ్రీ గ్రంథకర్త. 11వ అధ్యాయంలోనే ఏమని రాస్తాడంటే, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశం జ్ఞాపకం ఉంచుకునేలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండునని. తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళిపోతున్నాడంతే. మరణం అనే మాటకు ఎడబాటుగా మనం భావిస్తాం, కానీ ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడికి వెళ్ళిపోతున్నాడు అన్నది లేఖనం చెప్తున్న సత్యం. మరో మాట కూడా సాహసించి నేను చెప్పాలి. అదేమిటంటే, అతడు భూమి మీదకి ఎలా వచ్చాడు చూడండి ఒకసారి. ప్రతి మానవుడు భూమి మీదకి వచ్చినాటికి ఎలా ఉన్నాడు అని అంటే, ప్రసంగి గ్రంథంలో రాస్తాడు లేఖనంలో. అది మనందరికీ పరిచయమైన సంగతే. నేను దాన్ని మీకు చూపిస్తాను, మీకు తెలియదని కాదు. కానీ 7వ అధ్యాయం 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటేనేమనగా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారి వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు అన్నమాట. ఆలోచించండి. మనిషి భూమి మీదకి యథార్థవంతుడిగా పంపబడ్డాడు దేవుడు సృజించినప్పుడు. కానీ మధ్యలో అతను తంత్రాలు కల్పించుకున్నాడు అన్నప్పుడు దోషాన్ని, అతిక్రమాన్ని, పాపాన్ని కూడగట్టుకున్నాడు. కానీ యోసేపు బాల్యంలోనూ పవిత్రుడే, మరణం వద్ద కూడా పవిత్రుడే. తన పవిత్రతను ఎక్కడా పోగొట్టుకోలే. తాను ప్రారంభంలోనూ దీనుడే, మరణం దగ్గరే దీనుడే. దీనత్వాన్ని పోగొట్టుకోలే. దేవుని మీద తాను ఆధారపడడం ఎప్పుడు మానలా. మీరు ఆలోచించండి ఒకసారి. మన జీవితాలు ఇలాగే ఉన్నాయా? ప్రారంభానికి ఎప్పటికీ ఎంత వ్యత్యాసమో. రక్షించబడిన నాటికి నేటికి మధ్యలో ఏ వ్యత్యాసాలు వచ్చాయో ఒకసారి ఆలోచించండి. మనం ఎవరిని ద్వేషించామో, ఎవరిని నష్టపరిచామో, ఎవరిని బాధ పెట్టామో, మనల్ని బట్టి ఎవరు ఎప్పటికీ దుఃఖపడుతున్నారో అవన్నీ ఆయన ముఖం చూడడానికి మనకు ధైర్యాన్ని కలుగు చేస్తాయా? కలుగు చేయ. యోసేపు గారు తాను చనిపోతున్నాను అని చెప్పినప్పుడు తాను చేయవలసిన పని యావత్తు ముగించినట్టుంది. రెండవదిగా, తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెడుతున్నట్టు కనపడింది. మూడవదిగా, ఆయన ఆరంభం నుంచి అంతం వరకు అదే ప్రేమ, అదే పరిశుద్ధత, అదే దీనత్వం కొనసాగించాడు. ఒక దైవ సేవకుడు, ఆయన ప్రారంభంలో ఎలా ఉన్నాడో ఆత్మీయంగా పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికి కూడా అలాగే ఉన్నాడు. ఏ వ్యత్యాసం రాల. మనిషికి ధనం హెచ్చితే వ్యత్యాసం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెరిగితే వ్యత్యాసం వస్తుంది. ఇక లోక సంబంధమైన అధికారం వచ్చినా కూడా ఖచ్చితంగా అతని పరిస్థితి మారి గర్విష్ఠ అయ్యే అవకాశం ఉంది. శరీర సంబంధమైన వాటికి ఏమాత్రం తావివ్వని యోసేపు మనకు కనిపిస్తాడు. అందరు సహోదరులు నిలబడ్డారు, వాళ్ళందరూ అతను కీడు చేసిన వాళ్ళే. ఒక బెన్యామీను బహుశా మరి అతను ఎలాగూ చేయలేదు, కానీ మిగిలిన వారికి ఎంతో కొంత కీడు చేసే వీలు, అవకాశం, కష్టం పెట్టుకున్న వారు ఉన్నారు. వారందరి దగ్గర సెలవు తీసుకున్నట్టు కనపడతాడు. మనం అయితే నేను చచ్చిపోయినా రావద్దని చెప్పండి అంటాం, నా ముఖం చూడొద్దని చెప్పండి అంటాం.
నువ్వు చేస్తే నేను రాను, నేను చేస్తే నువ్వు రావద్దంటాం. కానీ అలాంటి మనసు యోసేపునకు లేదు. ఒకసారి ఆలోచించండి. యోసేపు ఆత్మానుసారిగా బ్రతికాడు. ధర్మశాస్త్రం లేని రోజు, వ్రాయబడిన వాక్యం లేని రోజు, కూడుకునే సహవాసం లేని రోజులు, కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగిన వాడుగా ఇట్టి ప్రమాణాలు కలిగి ఉన్న ఒక వ్యక్తి బహుశా ఇతనే మొదటివాడేమో. అందుకనే భక్తులందరూ పాత నిబంధన గ్రంథంలో యోసేపు యొక్క అభిమానులు. ఇది ఖచ్చితమైన విషయం. మరో మాట కూడా చూద్దాం. అదేమిటంటే, అతడు తన పరుగును ముగించేశాడు. కష్టపడిన దగ్గర పరుగుంది. ఐగుప్తులో ఉన్న సమృద్ధి వద్ద 7 సంవత్సరాలు ధాన్య సేకరణ దగ్గర నమ్మకంగానే తన పరుగును కొనసాగించాడు. ఆ మీదట ఆ ధాన్యాన్ని ఐగుప్తుకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తూ అందరి ఆకలి తీర్చే పనిలో కూడా అతడు పరిగెత్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఫరో ఇంటి వారి సంరక్షణ దగ్గర గతంలో చెప్పుకున్నాం. యోసేపులో కనిపించిన అత్యున్నతమైన లక్షణం ఏంటంటే, తానే నేరుగా వెళ్ళి ఫరోతో మాట్లాడవచ్చు. ఫరో తనకింత స్థానం ఇచ్చినా, ఇంత స్థాయి ఇచ్చినా ఫరో గౌరవాన్ని అలాగే నిలబెట్టినవాడు. ఏమాత్రం ఫరో యొక్క గౌరవాన్ని తగ్గించడానికి సుమంత కూడా ప్రయత్నం చేయలేదు. ఫరో ఇంటి వారితో చెప్తాడు, నా తండ్రి మరణించాడు, తనను నా స్వదేశంలో పాతిపెట్టమని అడిగాడు, మీరు కొంచెం అనుమతి ఇవ్వచ్చు కదా అంటాడు. ఆలోచించండి, ఇది ఆశ్చర్యం కదా. నమ్మకత్వం కొనసాగింది యోసేపులో. మరణం వరకు నమ్మకస్తుడు. దేవుని విషయంలో నమ్మకస్తుడు, ఉద్యోగ విషయంలో నమ్మకస్తుడు, సంబంధాల వద్ద నమ్మకస్తుడు, అన్ని విషయాల్లో నమ్మకస్తుడు. ఇంత నమ్మకత్వం కలిగిన వ్యక్తులు ఈ రోజుల్లో బహు అరుదుగా ఉన్నారు. దుఃఖం వస్తుందంతే, బాధ అనిపిస్తుంటుంది. మనం ప్రేమించిన ప్రేమకు ప్రతిగా కీడు చేసేవారే కానీ, మనం చూపించిన అభిమానానికి తిరిగి లేని వాటిని కల్పించి గాయపరిచేవారే కానీ నమ్మకస్తులు కనిపించడం అరుదు. అందుకనే నమ్మకమైన వారు దొరుకుట అరుదు అని రాసుంటుంది. ఆలోచించండి. మరో మాట కూడా, పరుగు ముగించాడు అన్నప్పుడు పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, నేను నా పరుగు ముగించాను అంటాడు. పరుగు ముగించడం అనే దగ్గర ఈ మాట ఎంత చక్కగా పౌలు గారు రాశారో చూడండి. నా పరుగు కడముట్టించి తిని, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మధ్య భాగం, నా పరుగును ముగించి తిని. పరుగును ముగించటం అన్నది ఒక సంగతి. చాలామంది భక్తులు వారు వర్తమానం చెప్పాక ఆ రోజు వారి వర్తమానం ఏంటంటే, ఐ ఫినిష్డ్ మై రేస్ అన్నది వాడు వర్తమానం. ఆ ప్రసంగం చేసిన తరువాత వారు కొద్ది రోజులు కన్నుమూయడం. అది బ్యాక్ టు ద బైబిల్ ఫౌండర్ థియోడర్ ఎఫ్ జీవితంలో రైట్. అంతేకాదు, పవిత్ర గ్రంథ వ్యాఖ్యానం రాసినటువంటి దైవ సేవకుడు జిఆర్ క్రో గారి జీవితంలో కూడా అది వాస్తవం. నా పరుగు ముగించాను అన్నది ఆఖరిగా ఆయన టైప్ చేసింది. వారు పరుగును ముగించారు. ఆ పరుగులో
వారు దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగించుకున్నారు, దేవునితో ఉన్న వ్యక్తిగత సహవాసాన్ని కొనసాగించుకున్నారు. ఎవరి మీద ఏ కష్టం లేకుండా అందరినీ క్షమించిన వారై ప్రేమ గలవారుగా వారు తమ పరుగును ముగించినట్టు కనిపిస్తుంది. ఇదే యోసేపు గారి జీవితంలో మనకు కనిపించే అత్యున్నతమైన పాఠం. ఈ మాట నేను చెప్పగలనా? ఇదే మాట మీరు చెప్పగలరా? కానీ నా ప్రియరక్షకుడు సిలువలో వేలాడుతూ సమాప్తమైంది అన్నాడు. అంటే నేను వచ్చిన పని సంపూర్తి అయింది అని. నేను భూమి మీదకి ఎందుకు వచ్చానో ఆ పనిని నేను ముగించాను అని స్పష్టంగా నా ప్రియరక్షకుడు చెప్పాడు. ఆయన ముగించిన పని నీ రక్షణకు సంబంధించింది. ఆయన ముగించిన పని మన నిత్య జీవానికి సంబంధించింది. ఆయన ముగించిన పని మరణం మీద మనకు జయం ఇచ్చేది. ఆయన ముగించిన పని అపవాది అధికారం నుంచి మనం విమోచించేది. మొట్టమొదటిగా మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన తరువాత, రెండవదిగా ఆయన వలె జీవించడానికి మన వంతు మనం ప్రయత్నం చేస్తూ కొనసాగాలి. మరణం ఎప్పుడొస్తుందో తెలీదు, కానీ మన అంతరంగం నెమ్మది కలిగి సంతృప్తి కలిగి ఆయన చేతులకు మన ప్రాణాన్ని అప్పగించుకునేటువంటి అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా యోసేపు మనకు కనిపిస్తాడు. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవా, యోసేపు గారి జీవితంలో నుంచి కొద్ది మాటలు మేము అధ్యయనం చేయడానికి సాయం చేశారు. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. వింటున్న మా ప్రియుల అంతరంగాలను మీరే బలపరచండి, హెచ్చరించండి, వారికి అవసరమైన ఆత్మీయమైన శక్తి సామర్థ్యాలనిమ్మని, నెమ్మది కలిగి నీ పాదాల సమీపానికి వచ్చే కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.